మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మందు కొట్టాలంటే కూడా ట్రాక్టర్ తోడగా నా బిడ్డ సహకరించేది నాకు. లేకుంటే నల్లాగా చేసిపోయింది. అంటే అది స్పాట్ల 1000 100 ఒకరికి వస్తుందంట. అది వెల్కమ్ టు సుమన్ టీవీ. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం పందనపల్లి గ్రామానికి చెందినటువంటి వెంకటరెడ్డి కూతురు వెంకటరెడ్డి శోభరాణి కూతురైనటువంటి ప్రియాంక రెడ్డి పందనపల్లి గ్రామంలో చిన్నప్పటి నుంచి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి తను ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు ఒక అద్భుతంగా చదువులు చదివి అగ్రికల్చర్ ఎంఎస్సి కోసం తన అమెరికాకు వెళ్ళి అక్కడ అనారోగ్యంతో తను 8 తారీఖు నాడు మరణించడం జరిగింది. అంటే నిన్న సాయంత్రం వచ్చేసి 6 గంటలకు మన హైదరాబాద్కు వచ్చి ఈరోజు అంతిమ యాత్రలు ముగించడం జరుగుతూ ఉంది. ఇప్పటిదాకానే ముగియడం జరిగింది. మనమంతా వీడియోలో విజువల్స్ మనం చూస్తున్నట్టయితే ప్రియాంక రెడ్డి మొదటి నుంచి కూడా చురుగ్గా చదువుల్లో చురుగ్గా ఉండేదని చెప్పేసి అంటే టీచర్లు కానీ అక్కడ ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రియాంక రెడ్డి అంటే వ్యవసాయమే కాకుండా తన చదువుల్లో కానీ ఆటపాటల్లో కానీ అన్ని విషయాల్లో కూడా తను ముందుండేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రియాంక రెడ్డి అంటే చదువు కోసము ఎంత ఆతృత పడేదంటే తన డబ్బులు లేకపోయినప్పటికీ ఇన్సూరెన్స్ అంటే కొంత ఆర్థికంగా డబ్బులు లేకపోయినా తన సమకూర్చుకొని అమెరికాకు వెళ్ళడానికి డబ్బుల కోసం ఇబ్బంది పడ్డప్పటికీ కూడా అమెరికా వెళ్ళి గొప్ప చదువులు చదివి ఉన్నత స్థాయిలో మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సాధించాలని ఒక గోల్ పెట్టుకున్నటువంటి ప్రియాంక రెడ్డి ఈరోజు తన వార్త అంటే చనిపోయిందన్న వార్త వినే వారికే ఆ ఊరు మొత్తం అసలు విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎందుకంటే ఊర్లో ఉన్నటువంటి ఒక ప్రియాంక రెడ్డి అంటే వెంకరెడ్డి కూతురు అంటే ప్రియాంక రెడ్డికి అంత మంచి పేరు, చక్కటి పేరు ఉన్నది. తను చదువు కోసం వెళ్ళినటువంటి ప్రియాంక రెడ్డి ఒక గొప్ప గోల్ తోటి ఉద్యోగం చేసి సంపాదించుకొని వస్తుందనుకుంటే అంటే 8 తారీఖు నాడు తను మరణించిన వార్త విన్న వెంటనే ఆ కుటుంబంలో కావచ్చు, ఆ ఊర్లో కావచ్చు, అసలు ఆ కుటుంబ సభ్యులు కూడా చాలామంది ఆర్తనాదాలు అసలు ఆకాశానికి అంటే విధంగా ఉన్నాయి. ఎందుకంటే తను చదువుతున్నటువంటి ఆ చదువు అగ్రికల్చర్ సంబంధించినటువంటి చదువుని చాలా బలంగా గొప్పగా నమ్ముకొని తను ఉద్యోగం సాధించాలనే అంశంతో వెళ్ళినటువంటి ప్రియాంక రెడ్డి మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. తోటలో మందు కొట్టాలి బిడ్డ అని వస్తే మనుషులు వాళ్ళు దొరుకుతలేరు కదా అంటే డాడీ నేను ఉండగా వస్తా నేను ట్రాక్టర్ తోలుతా మమ్మీ నువ్వు మందు కొట్టుకొని అట్లా నా బిడ్డ నాకు మందు కొట్టాలంటే కూడా ట్రాక్టర్ తోలడానికి నా బిడ్డ సహకరించేది. నాకు వ్యవసాయంలో కూడా మందు కొడుతుంటే ప్లస్ చెట్టు తోటలో గడ్డి వీక్తుంటే నా బిడ్డ అట్లా కూడా మొగరాయిలేక కష్టపడేది. ప్లస్ ఎవరితో మాట్లాడాలనుకున్నా కూడా నా బిడ్డ అసలు ఎట్లా అంటే ఎవరిని మనసు నొప్పిపోయేది. అది పెద్దోళ్ళని కానీ చిన్నోళ్ళు కానీ గౌరవంగా మాట్లాడి ఇప్పుడు ఉదాహరణ ఉంటారు వాళ్ళు కొంతమంది ఏమంటారు ఏంద్రా అదిరా ఇదిరా అంట. కానీ నా బిడ్డ అట్ట పిలవపోయేది. వాళ్ళు పేరు పెట్టి పిలిచేది మంచి గౌరవంగా. ఆడవాళ్ళు అయితే అమ్మ అది బాగుండ్రా ఇది అని పిలిచేది, మగవాళ్ళు అయితే పేరు పెట్టి పిలిచేది కానీ రా అని మాత్రం అనకపోయేది. అది నా బిడ్డ సంస్కారం. అది అమెరికాలో కూడా నా బిడ్డ చనిపోతే ఆ లోకల్లో ఉన్న నా బిడ్డ రెస్టారెంట్లో పనిచేసేది 2 సంవత్సరాలు రెస్టారెంట్ చేస్తుంది. నా బిడ్డ రెస్టారెంట్ ఓనర్ చెప్పితే ఆ రెస్టారెంట్కి వచ్చే పేరెంట్స్ ఒక సుమారు 50 ఫ్యామిలీలు, 1-2 ఫ్యామిలీ 50 ఫ్యామిలీ పిల్లలతో సహా వచ్చి ఆ చిన్న చిన్న పిల్లలు బొమ్మలు చేస్తారు, టెడ్డీ బేర్లు ఏమంటారు కదా, అవి తెచ్చి నా బిడ్డ బెడ్ మీద పెట్టిపోయారు. ఆ పిల్లలు ఏడ్చుకుంటా. అంత ఇదిగా ఉన్న నా బిడ్డ ఇవ్వాలి నాకు లేకుంటే నన్ను ఆమె చేసిపోయింది. ఆ బిడ్డ నన్ను ఆమె చేసిపోయింది. నాకు నువ్వు ఆడు భూమి ఇస్తావు అన్నయ్యకు నాకు పంచాయతీ రేపు నేను మంచోడు అయితే నన్ను చేసుకున్నాడు మంచోడు అయితే గ్యారంటీ ఉంది. అయ్యా నాకు అన్నయ్యకు పంచాయతీ వస్తుంది డాడీ మా ఇద్దరు పంచాయతీ పెడతాడు. నేను ఏమేమి బిడ్డ అంటే నువ్వేదైనా సంపాదించిందే అయ్యి అట్లయితే చేసుకుంటారే అట్లా చేసుకుంటూనే చేసుకుంటా, నిన్ను కానీ అన్నయ్యను కానీ ఇబ్బంది పెట్టాను ఎప్పుడు. అట్లా చెప్పేది నాకు బుద్ధులు నా బిడ్డ ఎప్పుడైనా. అసలు బిడ్డ ఇయ్యాలా కానీ లోకాల
ఆ తల్లి మనతోటే ఉన్నది, ఒకసారి చెప్పమ్మా. ఏం మాట్లాడింది మీతో? అమ్మ నాకు జ్వరం వచ్చిందమ్మా అన్నది. అంటే ఎన్ని రోజులు అయింది బిడ్డ అన్న. అంటే 3 రోజులు అయిందమ్మా అన్నది. ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గుతుందా అంటే తగ్గట్లేదు అన్నది. హాస్పిటల్ పోపోయినాం అమ్మ అన్న. అంటే పోతా మమ్మీ మండే అన్నది. మండే రోజు పోయింది. ఇంకా ఆ సండే రోజు మాట్లాడిన పోనీ మాతోటి 3 రోజులు అయిపోయింది. చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండేది? చిన్నప్పటి నుంచి హెల్తీగా ఉండేది. ఒక ట్యాబ్లెట్ వేసుకునేది తెలియదు, తలనొప్పి తెలియదు, ఏది తెలియదు మా పాపకి. ఏది కావాలంటే అది చేయించుకొని మంచిగా హ్యాపీగా తినేది. అసలు ఇప్పుడు ఏమైంది? అసలు బ్రెయిన్ సంబంధించి ఏం చెప్పారు డాక్టర్లు? డాక్టరు క్యాన్సర్ సంబంధించి వచ్చింది అన్నారు. అంటే అది స్పాట్లో 1000 100 ఒకరికి వస్తుందంట. అది నీతో ఏం మాట్లాడించారు? అదే జ్వరం వచ్చింది మమ్మీ అన్నది. అంటే హాస్పిటల్ పోకపోయినాం అన్న. అంటే పోలేదు. ఇక పోక మండే పోతా అని మండే రోజు పోయింది. మేము ఫోన్ చేస్తే హాస్పిటల్ ఉన్న డాడీ ఇప్పుడు అర్జెంట్ మాట్లాడటం అన్నది. అంటే ఈ ప్రాబ్లం ఉందని ఇప్పుడు అంటే మా ప్రాబ్లం ముందు తెలుసా? తెలియదు ఆమెకి. ఆమెకు కూడా తెలియదు అసలు. ఏదో మామూలుగా జ్వరమేగా అనుకుంది. ఇట్లా అని అనుకోలే. నా బిడ్డకు కూడా తెలియదు. ఎన్ని రోజులు అయిపోయావు అమెరికాకి వెళ్ళి? ఆమె అమెరికాకి వెళ్ళి 2 సంవత్సరాలు అయింది. 2 years నుంచి మళ్ళీ ఇప్పుడు ఉండే ఇక్కడికి రాలే. ఇక ఆమె చదువురితే అక్కనే ఉంది. ఇంకా 2 నెలల్లో నాకు జాబ్ వస్తుంది. జాబ్ వచ్చినాక నవంబర్ వరకు వస్తాం మమ్మీ అన్నది. ఏం జాబ్? సాఫ్ట్వేర్. అంటే అమెరికాలో ఎక్కడ హాస్టల్లో ఉండేదా లేకపోతే రూమ్ తీసుకొని ఉండేది? స్పెషల్ రూమ్ తీసుకొని ఉండేది. అంటే ఫుడ్ సంబంధించి ఇండియా ఫుడ్ ఇక్కడ అమెరికాలో ఎట్లా ఉంది? ఇండియా ఫుడ్ మంచిగానే హెల్దీగా వండుకొని తినేది. ఇట్లా దోశలు చపాతీలు అవి ఏం తినకపోయేది. తింటే ఫ్రూట్స్ తినేది, తింటే అన్నం తినేది, అంతేగాని నా బిడ్డ వేరేది ఏం తినలేదు. హెల్త్ ఇష్యూస్ ఎన్ని రోజుల నుంచి? ఆమెకు అసలు సడన్ ప్రాబ్లం వచ్చింది. అదే ఇక ఆమె సడన్ రావటం, హాస్పిటల్ జాయిన్ కావటం అంతే. అమ్మాయి కూడా తెలియదు నాకు ఇది వచ్చింది అని. ఏం కనిపించలేదు. యాక్టివ్గా ఉండేది అమ్మాయి. పాపం ప్రియాంక రెడ్డి మా ఊరిలో చాలా అందరితో కలిసిమెలిసి మంచిగా ఉండేది. చిన్నల పెద్దల మంచిగా ఉండేది. అంత చిన్న వయసులో కూడా చదువుకొని గొప్ప చదువులు చదివి అమెరికా పోయిన ఫస్ట్ పర్సన్ చిన్న వయసులో కూడా ప్రియాంక రెడ్డి. చాలా మంచి పర్సన్. ఊళ్ళో కూడా అందరితో కలిసిమెలిసి కలివిడిగా ఉండేది. అందరితో తెలియకుండా కానీ ఇట్లా ఇది అది ఇట్లా చేయాలి అట్లా చేయాలని అగ్రికల్చర్లో కూడా చెప్పేది, చేసేది. అందరితో కలివిడిగా మంచిగా ఉండేది. ప్రియాంక వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు. తనతో పాటు ఇంటర్మీడియట్ నుంచి ఇప్పటి వరకు, అంటే చివరి శ్వాస వదిలేంత వరకు తన వెన్నంటే ఉంటూ అన్ని విషయాల్లో షేర్ చేసుకుంటూ తన పర్సనల్ ఏమిన్నా కూడా తల్లిదండ్రులతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా అన్ని విషయాలు చెప్పుకునేదని చెప్పేసి వాళ్ళ మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. ప్రియాంక వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి, మీ పేరు ఏమన్నా? భవ్య. ఎట్లా ఉండేది ప్రియాంక? ప్రియాంక చాలా హైపర్ యాక్టివ్గా ఉండేది. ఎప్పుడు ఏ చిన్నది వచ్చినా వెంటనే రియాక్ట్ అయ్యేది. ఇట్స్ లైక్ ఎట్లా అంటే ఏదైనా పెయిన్ వచ్చినా వెంటనే కాల్ చేసేది, ఇట్లా పెయిన్ అవుతుంది, నేను ఏ మెడికేషన్ తీసుకోవాలి అని ప్రతిదీ ఎవ్రీథింగ్ తను షేర్ చేసుకునేది. ఎక్కడ కూడా ఎప్పుడు ఏడ్చేది కాదు. లైక్ ఎట్లా అంటే చాలా హైపర్ యాక్టివ్ ఉండేది. అండ్ లాస్ట్ నాతో మాట్లాడింది అయితే హాస్పిటల్కి ఇంకొక 1 week వెళ్తా అన్నప్పుడు మాట్లాడింది. ఇట్స్ లైక్ ఫీవర్ వస్తుంది అని చెప్పేసి మాట్లాడింది అనమాట. సో హాస్పిటల్లో చూయించుకో అని చెప్తే లైక్ వెళ్ళాలి వెళ్తా అని చెప్పేసి అనింది. అంతే. లాస్ట్కి ఇంటికి వెళ్తా ఉండు, వస్తూ ఉండు, మమ్మీ వాళ్ళని చూసుకో జాగ్రత్తగా, అప్పుడప్పుడు వెళ్తూ ఉండు, అసలు మిస్ చేయకు అని చెప్పేసి మాత్రం చెప్పింది. జనరల్గా హెల్త్ ఇష్యూస్ అనేసి తనకి ఎప్పుడు ఏది లేదు. ఫీవర్ వస్తుందని మాత్రమే చెప్పింది కానీ ఇట్లా లోపల ఇంత సివియర్ ఉందని మాకైతే ఎప్పుడు ఏం చెప్పలేదు. అండ్ ఆ లుకేమియా సిమ్టమ్స్ కూడా ఫీవర్ నుంచే వస్తాయి. అది హై ఫీవర్ అయ్యేసరికి తను మెడికేషన్ వేసుకున్నప్పుడు తగ్గిపోయింది అని చెప్పేసి చెప్పింది. సో అట్లా నార్మల్ ఫీవర్ అనుకుంది కానీ ఇంత సివియర్ అవుతుంది అని చెప్పేసి ఎప్పుడూ అనుకోలేదు. ఆల్ ఆఫ్ సడన్ హాస్పిటల్కి వెళ్తే లైక్ టూత్ పెయిన్ అని చెప్పేసి వెళ్ళింది. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వండి అని అంటే నెక్స్ట్ డే మార్నింగ్కి జాయిన్ అవుతాను, ఇన్సూరెన్స్ కవరెన్స్ తీసుకొని అని చెప్పేసి అని అన్నారు. సో ఆ రోజు నైట్కి బ్లడ్ వామిటింగ్ అయిపోయి అన్కాన్షియస్ అయిపోయారు. ఇంకా ఇదే మాట్లాడింది, ఎలా ఉన్నావు ఏంటి, క్యాజువల్ టాక్ అయిపోయాక
ఫీలింగ్ లోన్లీ అని చెప్పేసి చెప్పింది. ఆ తర్వాత సరే వచ్చేసే ఇండియాకి అని చెప్పేసి అని అన్నా. వస్తా, జాబ్ సర్చింగ్లో ఉన్నా కదా, జాబ్ రాగానే వచ్చేస్తా అని చెప్పేసి అనింది. తర్వాత ఇంటికి వెళ్తా ఉండు, వస్తా ఉండు, మమ్మీ వాళ్ళని చూసుకో అని మాత్రం చెప్పింది. అంటే చివరిగా ప్రియాంక గోల్ ఏమైంది, ఏంటి అసలు? జనరల్గా ప్రియాంక తన గోల్ ఏంటి అని అంటే ఒక మంచి పొజిషన్లో సెటిల్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలని అనుకుంది. వాళ్ళ పేరెంట్స్ని ఫస్ట్ బాగా చూసుకోవాలని చెప్పేసి అని అనుకుంది. లైక్ నా పేరు చందన. మేమిద్దరం ఇంటర్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. లైక్ ఆల్మోస్ట్ 10 years ఎగ్జాక్ట్గా 10 years. ఫస్ట్ నుంచి అయినా లైక్ నేను వెరీ సైలెంట్ బట్ షీ ఈజ్ వెరీ హైపర్ యాక్టివ్. సో ఇట్ వాస్ సమ్వేర్ ఆపోజిట్స్ లైక్ ఈచ్ అదర్ అన్నట్లు we became very close friends. ఆ తర్వాత దెన్ ఈవెన్ యూఎస్కి వెళ్ళడానికి కూడా తను చాలా కష్టపడ్డది. లోన్ అప్రూవ్ టైంకి అవ్వకపోవడం, దానికోసం చాలా తిరగడం, బ్యాంకుకి మళ్ళీ తిరగడం, ఢిల్లీకి వెళ్ళడం, చెన్నైకి వెళ్ళడం, డిఫరెంట్ ప్రాసెసెస్కి చాలా కష్టపడి వెళ్ళింది. వెళ్ళాక కూడా ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోలే. ఎవ్రీ డే వెళ్ళిన 1-2 weeksకే అక్కడ ఏదో పార్ట్ టైం జాబ్ చూసుకుంది ఒక ఇండియన్ డైనర్లో. 1-2 weeksకే జాబ్ స్టార్ట్ చేసి ఎర్న్ చేయడం స్టార్ట్ చేసింది. సో షీ ఈజ్ ఆల్వేస్ లైక్ ఎప్పుడూ ఖాళీగా ఉండదు, ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. అండ్ నాకు వచ్చేసి లాస్ట్ టైం మాట్లాడింది May 2nd నా బర్త్డే అనమాట. సో షీ డిడ్ వీడియో కాల్. జనరల్గా ఎప్పుడు ఇండియన్ టైమింగ్లో బర్త్డే కాల్ చేస్తుంది, కానీ ఆ రోజు May 2nd అనేసరికి చందనకి ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ మేమిద్దరమే. సో ఎప్పుడు మా బర్త్డేస్ అన్నప్పుడు ఇండియన్ టైమింగ్కి కాల్ చేస్తుంది, బట్ చందుకు ఆ రోజు అమెరికన్ టైంకి కాల్ చేసింది అనమాట. సో ఎందుకు అట్లా డల్గా ఉన్నావు, ఏమైంది అంటే ఫీవర్ వస్తుంది, లేవట్లేను అని చెప్పేసి చెప్పింది. చెప్పిన 2 daysకి తను హాస్పిటల్లో జాయిన్ అయిపోయింది. అండ్ తను చాలా హార్డ్ వర్కింగ్. ఎప్పుడు తన స్టడీ కూడా ఇట్స్ లైక్ అనదర్ వేలో చూస్ చేసుకుంటూ ఉండేదన్నమాట. లైక్ ఫాదర్ మీద డిపెండ్ అవ్వకుండా తన ఫీజ్కి కానీ ఏదైనా ఆల్టర్నేట్ వే ఏంటి అనేది చాలా హార్డ్ వర్కింగ్ చేస్తూనే తను చదువుకుంటూ వచ్చింది. ఎప్పుడు ఏ నిమిషం కూడా ఎప్పుడు వేస్ట్ చేయలేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తన హార్డ్నెస్ తను సక్సెస్ఫుల్గా ఎంఎస్ కంప్లీట్ చేయడానికి కారణమైంది. అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ వచ్చాక షీ వాంటెడ్ టు లైక్ మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాం టు ఓపెన్ అ రెస్టారెంట్. అండ్ అందులో మంచిగా రన్ చేసి అల్టిమేట్ గోల్ ఆబ్వియస్లీ వాళ్ళ మమ్మీ డాడీని మంచిగా చూసుకోవడమే. బట్ స్టిల్ తనకంటూ ఒక సొంతంగా క్రియేట్ చేసుకోవాలి, సొంతంగా చేయాలి. మేమిద్దరం ఫుడ్ లవర్స్ కాబట్టి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేద్దామని, లేకపోతే ఏదో ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఒక అల్టిమేట్ గోల్ ఉండేది. వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్ డౌన్, జాబ్ వచ్చి అంత అయ్యాక. సో లైక్ ఇట్ ఈస్ యాజ్ సెడ్, క్యాన్సర్ అనేది చాలా మనకి ఎంత ఈజీగా తెలియదు. ద సేమ్ గోస్ విత్ హర్ ఆల్సో. అది టూత్ పెయిన్ నుంచి స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా ఫీవర్ నార్మల్ ఫీవర్ అనుకుంది, లేకపోతే వైరల్ ఫీవర్ అనుకుంది, అంతేగాని ఎంత సీరియస్ అనుకోలేదు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఈవెన్ నార్మల్ ఫీవర్ అయినా ఏ ఫీవర్ అయినా వెళ్ళి దానికి తగ్గట్టు టెస్ట్ చేయించుకోండి, దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోండి. ప్రస్తుతం మన ప్రియాంక రెడ్డి వాళ్ళ నాన్నగారు ఇప్పుడే అంత్యక్రియలు ముగించుకొని మన దగ్గర ఉన్నాడు. ఒక్కసారి మాట్లాడదాం. చెప్పండి సార్, ఎట్లా జరిగింది, ఏమైంది పాప? ఏమో 2-3 రోజులు జ్వరం వస్తుందని అన్నది. జ్వరం వచ్చి చూపించుకోపోయినా బిడ్డ అంటే ఇక్కడ ట్రీట్మెంట్ అట్లుండదు ఆడి అపాయింట్మెంట్ తీసుకోవాలన్నది. ఎట్లా బిడ్డ అంటే టాబ్లెట్స్ వేసుకుని తక్కువైంది అన్నది. అన్నాక ఆదివారం నాడు ఫోన్ చేసిన, బేస్తవారం శుక్రవారం శనివారం ఫోన్ చేస్తే మామూలుగా మాట్లాడింది. ఆదివారం ఫోన్ చేస్తే డాడీకి పనులు వస్తున్నాయి డాడీ నాకు, మరి అదేనా చూపించుకోపోయినారు అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది డాడీ, ఇన్సూరెన్స్ అప్లై చేసిన, ఇన్సూరెన్స్కి వచ్చినాక చూపించుకుంటా అన్నది. ఈరోజు వస్తుంది పేపర్ అన్నది. తెల్లారి పోయి చూపించుకుంటా అన్నది. సరే బిడ్డ అని చెప్పిన. తెల్లారి మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయడానికి మెసేజ్ పెట్టిన బిడ్డకు. మెసేజ్ పెడితే హాస్పిటల్ ఎవరైనా అడిగితే అర్జెంట్ అని అడిగింది. దానిలో మెసేజ్ పెట్టింది. ఇంకా అంతవరకే నా బిడ్డ చివరి మాట అదే మాట. ఆదివారం రోజు మాట్లాడిన మాట నా బిడ్డ చివరి మాట.
ఇక నా బిడ్డ మాట మాట్లాడలేదు, నన్ను చూడలేదు. చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉండేది ప్రియాంక రెడ్డి. ఎందుకంటే మా బాబాయ్కి కానీ మా తమ్మునికి కానీ అందరికి కూడా చాలా ధైర్యం అన్నట్టు. ఒక రోల్ మోడల్గా చదువులో కానీ పనిలో కానీ. ఇక్కడ తను నాగలు దున్నేది, ట్రాక్టర్ దున్నేది. అంటే ఒక ఎంఎస్ అంటే అమెరికా ఒక అగ్రరాజ్యానికి పోయి ఎంఎస్ కోసం పోయింది. చాలా గొప్పగా, అంటే మామూలు విషయం కాదు. అగ్రికల్చర్ ఇక్కడ చేసింది. చాలా ధైర్యం, అంటే తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరితోటి కలివిడిగా ధైర్యం చెప్పేది. ఆమె ధైర్యమే ఆమె ప్రాణాల మీదకి. ఎందుకంటే ఏది లెక్క చేయని తనం అన్నట్టు. ఆమెకి ఇంతవరకు ఆమెకి ఏమైందో కూడా తెలియదు. ఒక రెండు రోజులనే ఇదంతా అయిపోయింది. బ్రెయిన్ డెడ్ అని అంటున్నారు. ఎస్, దాంతో ఆమెకు మామూలుగా తెల్ల రక్త కణాలు ఎక్కువైనాయని డాక్టర్ తర్వాత చెప్పిండు. అయితే ఆమెకు పళ్ళు వస్తున్నాయి కదా అని చెప్పేసి హాస్పిటల్కి పోతే అడ్మిట్ కావాలని చెప్పారు. చెప్తే నేను రోజు అడ్మిట్ కావాలని నేను అనుకోకుండా వచ్చిన, రేపు వచ్చి అడ్మిట్ అవుతా అని చెప్పింది. అయితే పళ్ళు వస్తున్నాయి కదా అంటే దానికి ట్రీట్మెంట్ కోసం ఒకటి టాబ్లెట్ ఇచ్చారు, ఇది యాంటీబయాటిక్ టాబ్లెట్ ఇచ్చారట. ఆ ఇంటికి వచ్చింది, టాబ్లెట్ వేసుకుని మంచిగా తాగింది. తాగినాక ఒక 2 గంటలకే నా బిడ్డ అనుకోకుండా కింద పడిపోయి బాడీ మీద బొగ్గలు వచ్చినాయట. బొగ్గలు వచ్చిన తర్వాత హాస్పిటల్ తీసుకుపోయేసరికి నా బిడ్డకు కట్టు చూపు పోయింది, నోటి మాట పోయింది. అంతే 2 గంటల లోపల నా బిడ్డ అయిపోయింది. చనిపోయింది అనేది ఫస్ట్ డాక్టర్ మాట్లాడిండు. ఫస్ట్ హాస్పిటల్ అడ్మిట్ అయిన డాక్టర్ తెలుగు డాక్టరే మాట్లాడిండు. మీ పాప ఇట్లా హాస్పిటల్ అడ్మిట్ అయిందని తెలుసా అంటే తెలిసింది సార్ అన్న. అంటే ఏంది ప్రాబ్లం ఏంది అంటున్నారు అంటే ఏదో సార్ శ్వాస తీసుకోలేకపోతుంది అంటున్నారు, సర్జరీ చేసి మన అది వెంటిలేటర్ పెట్టారని చెప్పాను అన్న. అనగా మీ పాప కొద్ది క్రిటికల్గానే ఉంది, వేరే హాస్పిటల్ మారుస్తున్నాం, అక్కడ ట్రీట్మెంట్ అది క్యాన్సర్ సంబంధించిన హాస్పిటల్, నాకు క్యాన్సర్ అని డౌట్ వస్తుంది, అక్కడ మారుస్తున్నాం అంటే సార్ ఎంత ఖర్చు అయినా పెడతా సార్, నాస్తే అవి పెడతా అలా. కానీ ఆ సార్ ఎవరైనా అట్లేదు లేదా, డబ్బులు మాకు అక్కర్లేదు, ప్రాణం ముఖ్యం, నీ బిడ్డకు మంచిగా చేస్తాంలే అన్నాడు. అక్కడి నుంచి హెలికాప్టర్లో వేరే హాస్పిటల్ తీసుకుపోయారట. ఇక అక్కడికి పోయిన తర్వాత ఆ డాక్టర్ మాట్లాడి కూడా న్యూరో డాక్టర్ రాలేదు, అక్కడ అలబామా సిటీలోనే వేరే హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ తీసుకుపోయారట, మన క్యాన్సర్ హాస్పిటల్కు. ఆడికి పోయిన తర్వాత న్యూరో డాక్టర్ లేడు, బ్రెయిన్ డాక్టర్ లేడు. బ్రెయిన్ డాక్టర్ వచ్చిన తర్వాత స్కానింగ్ తీసంగా చెప్తామని అన్నారు. అన్నంగా ఒక 2-3 గంటలలో బ్రెయిన్ డాక్టర్ వచ్చినట్టు వచ్చి చూసారు, అప్పటికే బ్రెయిన్లో మొత్తం బ్లడ్ క్లాట్ అయిపోయిందట. మన ఊపిరితిత్తులలో కూడా బ్లడ్ క్లాట్ అయ్యి శ్వాస తీసుకోలేకపోయింది. నా బిడ్డకు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి బ్రెయిన్ డెడ్ అయిపోయింది అన్నారు. అంతవరకు నాకు తెలిసింది. 6 రోజులు పట్టింది. హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి 2 అవర్స్లో వచ్చింది. టీతు పనులు వస్తున్నాయి డాడీ, రేపు హాస్పిటల్ పోయి చూపించుకుంటానమాట చివరి మాట నా బిడ్డది. ఆమెకు కూడా ఏం తెలియదు. ఇవాళ పొద్దున్న నుంచి కూడా ఆయన వ్యవసాయ క్షేత్రం ఇదంతా కూడా, ఇక్కడ మొత్తం ఇదంతా కూడా ఆ పాప తిరిగాడిన నేల ఇదంతా కూడా పొద్దున్న నుంచి కూడా ఇసుకేస్తారన్నటువంటి జనం. ఆమె అంటే కూడా బాగా చాలా మంది ప్రేమించేవాళ్ళు. అంటే స్కూల్ నుంచి కూడా తన ఎంఎస్ వరకు ఉన్నటువంటి క్లాస్మేట్స్ అందరూ కూడా ఇలా వచ్చిండ్రు. చాలా మంచి తల్లి, ఒక 10 మందికి ఆదర్శంగా, నలుగురికి ఇన్స్పిరేషన్గా, ఒక తన ఆడపిల్లగా ఎప్పుడు పెరగలేదు. నేను ఆడపిల్ల అన్నట్టుగా ఆయన బాబాయ్ కూడా అన్నట్టు పెంచలేదు. ఆమె రుమాలు కట్టుకొని నాగలు దున్నేది, ట్రాక్టర్ తోలేది. అద్భుతం. ఆమెను చూసి చాలా మందికి ఒక రోల్ మోడల్. ప్రియాంక అంటే రోల్ మోడల్. తన ఫ్రెండ్స్ అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, ప్రతి చిన్న విషయానికి కూడా మాకు కాల్ చేసి చెప్పేది. అంటే అమెరికాలో ఉన్నప్పటికీ మేము పుట్టినరోజులు చేసుకుంటే ఇండియా టైమింగ్ చూసి కూడా మాకు విషెస్ తెలియజేసేది, అంత చురుగ్గా ఉండేది. అంటే మాతో ఎప్పుడు కూడా మాట్లాడుతున్న సందర్భంలో అంటే హెల్త్ విషెస్ ఎప్పుడు కూడా ఇంత మేజర్గా వచ్చిందని వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా రాలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. సడన్లీగా ఇది 100లో అంటే 100కు 1 2 మాత్రమే ఈ క్యాన్సర్ సంబంధించినటువంటి ఈ వ్యాధి రావడం చాలా బాధాకరం. ఎందుకంటే సడన్లీగా పన్ను నొప్పితోటి వచ్చినటువంటి ఆ నొప్పి హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తీసుకొని వెంటనే తగ్గుతుందన్న టైంలోనే వితిన్ 1 hour 2 hours అతను చనిపోవడం, అది బ్లడ్కి సంబంధించినటువంటి క్యాన్సర్గా వాళ్ళు డాక్టర్ వాళ్ళు గుర్తించడం కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే బ్లడ్ క్యాన్సర్ ఉన్నటువంటి వాళ్ళు అంత స్పాట్గా చనిపోతారని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ప్రియాంక రెడ్డికి కూడా నాకు ఇంత హెవీగా దానికి సంబంధించిన క్యాన్సర్ సంబంధించినటువంటి ఈ సిమ్టమ్స్ నాకు ఉంటాయని చెప్పేసి తను కూడా ఊహించని రీతిలో ఆ పంటి నొప్పి నుంచి వచ్చినటువంటి తనకు వచ్చిన ఆ నొప్పి తీవ్రంగా చనిపోయే ముందు తనకు తెలవకుండానే ఆ బ్లడ్ నుంచి బాగా హెవీగా వచ్చేసి తను చివరి శ్వాస విడవడం జరిగింది. ఓవర్ టు సుమన్ టీవీ, కెమెరామన్ అంజితో మీ శంకర్, పందనపల్లి.
మందు కొట్టాలంటే కూడా ట్రాక్టర్ తోడగా నా బిడ్డ సహకరించాను లేకుంటే నల్లాగా చేసిపోయింది ఆ బిడ్డ నల్లాగా చేసిపోయింది. అంతే అది స్పాట్లో 1000 100 ఒకరికి వస్తుందంట అది.